రీసెంట్గా జరిగిన ఇన్స్పెక్షన్స్లో కానీ అన్నిట్లో కానీ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏమంటారు? ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కామన్గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ అందరూ చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పటికీ కొంతమంది న్యూస్ పేపర్లో చూడుతున్నారు. చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళందరూ చాలా అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారు. ఇలాంటి వాటి గురించి వాటికి ఆఫీస్ పక్కన ఒక బోండా దగ్గర తిన్నాను, ఒక చిన్న ప్లేట్ బోండా, అది బాగాలేదు అని నేను చెప్తే యావరేజ్గా 1 yearలో 150,000 మంది యాక్సిడెంట్స్తో చనిపోతారు. అలాంటి దానికి మనము స్ట్రింజెంట్ ప్రాసెస్ ఆఫ్ లైసెన్స్ పెట్టాం, 2-wheeler లైట్ మోటార్ వెహికల్ అని. అలాంటిది మనకి తెలియకుండా ఒక మెడికల్ సర్వే చెప్తుంది ఏంటంటే 20 లక్షల మంది ఫుడ్ పాయిజనింగ్కి గురవుతారు ఇండియాలో. అంటే ఇంత సీరియస్ విషయానికి టెస్ట్ ఎందుకు లేదు? హైయెస్ట్ మిత్ బస్టర్స్ చెప్పిన నేను ప్లాస్టిక్ రైస్. ఓకే, నిజంగా ఉందంటారా? ప్లాస్టిక్ ఎగ్స్. ఓకే, అండ్ ఇంకా చిన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు కూడా తెలియకుండా కాలేజ్ ముందు స్కూళ్ళ ముందు అదే అమ్ముతున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? లైసెన్స్ తీసుకొని రెన్యూ చేసుకోవాలంటే 11 నెలలు తర్వాత లాస్ట్ నెలలో రెన్యూ చేసుకోమని FSSAI చెప్తుంది. నేను చేసుకోకుండా అదే నెంబర్ వాడుతా పోయినా ఎవరికి తెలియదు కదా. తెలుస్తుంది 100%. ఎలా తెలుస్తుంది? మన హంగర్ ఇండెక్స్లో కూడా మనం వెనక పడతా ఉన్నాము. ఈ అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో నాణ్యమైనది అన్నది ఒక పెద్ద ప్రశ్న. లేదు 300 పెడితేనే నాణ్యమైనది వస్తుందా అంటే అది కూడా ఇప్పుడున్న ఇన్స్పెక్షన్స్లో తెలిసింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా అదే ప్రాబ్లము, వాళ్ళు అదే వాడుతున్నారు, వీళ్ళు అదే వాడుతున్నారు. ఇలాంటి టైమ్స్లో మన FSSAI కానీ గవర్నమెంట్ కానీ ఏం ఆలోచిస్తుంది? ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ని తీసుకుంటుంది? మీరు చెప్పిన అడల్ట్రేషన్కి ఒకే ఒక సొల్యూషన్. ఇండియాని క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నాము, లేకపోతే ఒబెసిటీ క్యాపిటల్, డయాబెటిక్స్ అన్నీ ఏంటిదంతా? వీటన్నిటికీ ఇండియా కెన్ బి లీడింగ్ ఇన్ ఫుడ్ సేఫ్టీ. మన స్టాండర్డ్స్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా తీసుకెళ్ళడానికి మనకి ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. రెస్టారెంట్స్లో సర్వింగ్ సైజ్ అని కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇది మ్యాండేటరీనా కాదా? అవును, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? పెనాల్టీస్ కానీ వీళ్ళకి సీజ్ చేయడం కానీ జైల్లో టర్మ్ కానీ ఇంత హెవీగా ఉంటుందా? FSSAI ఒకటి మాత్రం టాలరేట్ చేయలేదు. సింథటిక్ ఫుడ్ కలర్స్ మీద ఏంటి పెనాల్టీస్? ఫుడ్ ఇండస్ట్రీస్లో కొన్ని పదార్థాల్లో FSSAI కొంచెం లిమిటెడ్ మోతాదులో కలర్స్ని అప్రూవ్ చేస్తుంది. 100 milligrams per kg. ఏ కిరాణా కొట్టుకే వెళ్ళండి, ఫస్ట్ కనిపించే 5 డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండే తినే చెకోడీలు, సున్నుండలు, వీటికి ఏ రకమైన బిల్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. FSSAI చెప్తుంది కంపల్సరిగా ఉండాలి అని చెప్తుంది. ఎనీ ప్యాక్డ్ ఫుడ్, ఏదైతే ప్యాక్ చేసిన ఫుడ్, మన దగ్గర 2 లక్షల కిరాణా స్టోర్లు ఉన్నాయండి హైదరాబాద్లో. 2 లక్షల మంది ఫాలో చేయాల్సిన రూల్స్ ఇవన్నీ. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ఇండియా దట్ FSSAI ఈస్ ట్రయింగ్ టు సాల్వ్. కాంబాటింగ్ అడల్టరేషన్, అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయటం. June 7th అన్నది శుక్రవారమే కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా ప్రకటిస్తుంది. ఈ వీడియో మీ అందరి కోసం వాచ్ టిల్ ది ఎండ్. వెల్కమ్ టు అవర్ గెస్ట్ డాక్టర్ ఆంజనేయులు చాగంటి గారు, ఫుడ్ సేఫ్టీ కన్సల్టెంట్. సో చాలా విషయాలు ఉన్నాయి, సారే డైరెక్ట్గా చెప్తారు. సార్ లెట్ us know what ఇన్ ఎ బ్రీఫ్ నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ 15 years నుంచి FSSAIకి సంబంధించిన రెగ్యులేటరీ ప్రాక్టీషనింగ్ చేస్తున్నానండి. మా లీడ్ ట్రైనర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఫాస్టాగ్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 8 streams వరకు సర్టిఫై అయి ఉన్నాను. ఎట్ ది సేమ్ టైం నేను లీడ్ ఆడిటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ, నేషనల్ రిసోర్స్ పర్సన్ ఫర్ ఫుడ్ ఫార్టిఫికేషన్ అండ్ USFDA సర్టిఫైడ్ పర్సన్ ఫర్ ప్రివెంటివ్ కంట్రోల్ క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ కి. సో నేను శరణ్, జస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, లేదు బట్ స్టిల్ ఐ డిడ్ మై ఫాస్టాగ్ సర్టిఫికేషన్. ఐఎమ్ ఫాస్టాగ్ ప్రొఫెషనల్ ఫర్ నెక్స్ట్ 2 years. సో యా, వెల్కమ్ టు ద షో సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు కనుక ఈ వీడియో మీరు మొత్తంగా చూస్తే ఒక బిజినెస్ ఎలా పెట్టాలి, ఫుడ్ బిజినెస్, ఒక చిన్న ట్రక్ అయినా కానీ పెద్ద బిజినెస్ అయినా కానీ ఏ రకంగా క్వాలిటీని, అక్కడున్న పరిసరాలని ఆలోచించి జాగ్రత్తలు తీసుకొని మంచి ఫుడ్ని మన ప్రజలకు అందించాలన్నది ద మెయిన్ ఎయిమ్. సో మొత్తం వీడియో అంతా చూడండి, యూ విల్ లవ్ ఇట్. చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, గవర్నమెంట్ ఏ రకంగా మనకి హెల్ప్ చేస్తుంది, అండ్ అదేవిధంగా ఇంకెన్ని కొత్త రెగ్యులేషన్స్, రూల్స్ రాబోతున్నాయి మనం పాటించాల్సినవి సార్తోనే మాట్లాడుతూ తెలుసుకుందాం. సో సార్, కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ టాక్ ఆఫ్ ద టౌన్, మొత్తం అంతా ఎక్కడ చూసినా ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి. ఇన్స్పెక్షన్స్ ఇన్ జనరల్గా అవుతూనే ఉంటాయి. వై ఆల్ ఆఫ్ సడన్ మంచిగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే న్యూస్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా ఇదే నడుస్తుంది? వై? మీరు ఆరోగ్యంగా ఉండాలి, అవసరం లేదా? కరెక్టే.
సో ఐ నో అదైతే ట్రూ, బట్ ఇన్స్పెక్షన్స్ ఆర్ లైక్ ఫుల్ ఫ్లెజ్డ్. ఏ హోటల్ పట్టుకున్నా ఇట్ ఇస్ కమింగ్. ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కామన్ గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ అందరూ చేస్తూనే ఉంటారు. బట్ రీసెంట్ గా మనం ఏంటంటే ఇంటర్నెట్ లోను న్యూస్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి మనకు కొంచెం కొత్తగా వైరల్ అవుతున్నాయి అంటున్నారు. సో అంతకు ముందు కూడా రెగ్యులర్ గా FSSAI ఈ యాక్టివిటీని ఎవ్రీ టైం సర్వేలెన్స్ అనుకోని, ఆడిట్స్ అనుకోండి, ఇన్స్పెక్షన్స్ అనుకోండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చాలా చేస్తూనే ఉంటుంది. ఈ చేసే ప్రతి ఒక్క విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయటం అనేది కొంచెం కొత్తగా స్టార్ట్ చేసింది యాక్చువల్లీ గవర్నమెంట్. సో ఈ ఆస్పెక్ట్ ని కన్సిడర్ చేసుకుంటే వీఆర్ ఇన్ వెరీ సేఫ్ పొజిషన్ అనుకోవచ్చు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి కన్సిడర్ చేస్తే. గవర్నమెంట్ ఇప్పుడు అన్ని మెల్లగా టైట్ చేసుకుంటా వస్తున్నారు అండ్ నౌ జనాలకి అది అర్థమవుతుంది కూడా. అండ్ ఎస్, పీపుల్ కూడా చాలా ఇంపార్టెంట్ గా సేఫ్టీ అండ్ ఇవన్నిటిని పట్టించుకోవడం కూడా చాలా ఎక్కువైంది లాస్ట్ 5 years తో పోల్చుకుంటే. అదే దాంతో డిసీజెస్ కూడా, అడల్ట్రేషన్స్ కూడా, అన్ని ప్రాబ్లమ్స్ కూడా కోవిడ్ తర్వాత ముందు నుంచి ఎక్కువ అవుతా వస్తున్నాయి. ఈ పాయింట్లో డిస్కస్ చేసుకుంటే సార్, రీసెంట్గా జరిగిన ఇన్స్పెక్షన్స్లో కానీ అన్నిట్లో కానీ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏమంటారు? ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ 100% ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటుందండి. సో కాకపోతే కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకి అవగాహన లేకపోవటం ఈజ్ ది మేజర్ కన్సర్న్. మన ప్రతి ఫుడ్ బిజినెస్ లోను ఇఫ్ యూ లూజ్ అవేర్నెస్ ఆర్ ఇఫ్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్లిమెంట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నేనేం చేయొచ్చు, ఏం చేయకూడదు. మీరు ఇలా అంటున్నారు, మేమైతే ఏం చేయలేకపోతే లైఫ్ లో బజ్జీ బండి పెట్టుకుంటాం, బొండాలు కొట్టుకుంటాం అన్నారు. హ్యాపీగా బజ్జీ బండి పెట్టుకోవచ్చు, యూ కెన్ ఎర్న్ crores of rupees. బట్ సేఫ్టీ అనేది కూడా మీ ఒక టూల్, ఒక రెసిపీలో ఒక పార్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ అయ్యి ఉంటే మాత్రం యూ కెన్ ఏబుల్ టు లీడ్ హ్యాపీగా అందరికి మంచి టేస్టీ ఫుడ్ తోటి సేఫ్ ఫుడ్ ను కూడా డెలివరీ చేయొచ్చు. అదైతే కరెక్టే. సో అదే ఫస్ట్ ఒకళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఒక రెస్టారెంట్ అన్నది కాకపోయినా ఒక చిన్న బండి పెట్టుకుందాం అన్న థాట్ మాత్రం చాలా ఈజీ. అండ్ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఎక్కువ ఏముండవు. ఇలాంటి ప్లేసెస్లో హైజీన్ ప్రాక్టీసెస్ అన్నది తెలియదు. అండ్ దాని ప్రకారంగా ఏ రకంగానూ ఎక్విప్డ్ ఆర్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఇలాంటి టైమ్స్లో వాళ్ళు ఏం చేయొచ్చు? ప్రస్తుతానికి మనం గవర్నమెంట్ గురించి తెలుసుకుంటే చాలా విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయి. మీరు ఏదైనా ఒక ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఒక్కరోజు అసలు ఫుడ్ బిజినెస్ అంటే ఏంటిది, గవర్నమెంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయని FSSAI.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే యూ నో ఎవ్రీథింగ్. మీకు బిజినెస్ చేయడానికి మీకున్న కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. యాక్చువల్గా స్ట్రీట్ ఫుడ్ హబ్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో ఒక సర్టిఫైడ్ స్ట్రీట్ ఫుడ్ని మొత్తం ఎలా కేటర్ చేసుకోవచ్చు, ఆ కావాల్సిన ప్రదేశంలో కావాల్సిన మంచి నీటితో సహా గవర్నమెంటే స్పాన్సర్ చేసే స్కీమ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, మీ హబ్ని దాంట్లో సర్టిఫై చేసుకోవచ్చు. ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. దానికి ఎంకరేజ్మెంట్గా గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అందరూ సబ్సిడీస్తో సహా మీకు కావాల్సిన నెసెసరీ ట్రైనింగ్స్, లైసెన్సెస్, మెడికల్ చెకప్స్ ఇవన్నీ కూడా వాళ్ళే కండక్ట్ చేసి మీ హబ్ని నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ చేసేలా కూడా చేస్తారు. యాక్చువల్లీ ఎందుకు మరి ఇంత భయపెడతారు ఏదన్నా పెట్టాలన్నా? అంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కరెక్టే, కానీ ఇంకా ఆ భయం అన్నది జనాల దగ్గర, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళి నేను నేర్చుకోవాలన్నా, వెబ్సైట్లో దొరుకుతున్నా కూడా అది కరెక్టా కాదా? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% ఎవరైతే చిన్న కార్ట్స్, చిన్న బండ్లు పెట్టుకుంటారో పెద్దవాళ్ళే ఉంటారు. ఇప్పటికి కూడా యంగ్స్టర్స్ ఇంకా తక్కువేగా, వాళ్ళైతే చదువుకోగలుగుతారు. ఆ పెద్దవాళ్ళకి ఏ రకంగా ఆర్ వి హెల్పింగ్ ఇన్ టు అండర్స్టాండింగ్ రూల్స్ ఏంటి? అప్పట్లో 1980లో పెట్టినట్టు బండి 2022లో పెట్టలేం కదా. ఒక్కటైతే మీరు అడిగిన క్వశ్చన్కి, తప్పు చేస్తే మనం మాత్రం భయపడాలి, తప్పు చేయకపోతే మాత్రం భయపడాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనకి ఆఫీసర్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆయన ఏం అడుగుతాడు, ఏం చెప్తాము అనేది మనకి అసలు తెలియదు. సో ఆ అవగాహన లేనితోటి మీరు అన్నారు ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంకా బండ్లు పెట్టలేదు. 60% ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ మూవింగ్ ఇన్ టు స్టార్టింగ్ దర్ ఓన్ ఎంటర్ప్రినర్షిప్స్ అని చెప్తున్నారు. స్టాట్స్ చెప్పేస్తున్నారు యాక్చువల్లీ. అండ్ వీళ్ళు దే ఆర్ వెరీ మచ్ పర్టికులర్ ఇన్ రీసెర్చింగ్ దిస్ బిజినెస్. వాళ్ళు ఎందుకంటే ఆమె స్టార్ట్అప్ ట్రైనర్ కూడా, సో చాలా స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళు వచ్చి గైడెన్స్ తీసుకుంటారు మా దగ్గర. ఎలాగా ఏంటి, ఎలా చెయ్యాలి ఏంటి సరే అనేది కంపల్సరీ అడిగి తీసుకుంటారు. సో ఆ రూల్స్ గురించి మనం కొంచెం అవగాహనతో ఉంటే చాలా ఈజీ అండి. బిజినెస్ అనేది, ఫుడ్ బిజినెస్ అనేది చాలా ఈజీ. బిజినెస్ అనేది ఏ బిజినెస్ అయినా కొంచెం టైం లిమిట్స్ ఉంటే ఫుడ్ బిజినెస్ ఉండదు. మార్నింగ్, ఈవినింగ్, నైట్ కంపల్సరీ 3 పూట్ల ఉండాల్సిందే, రావాల్సిందే. గ్రాసరీస్, సూపర్ మార్కెట్స్ అన్ని ఉండాల్సిందే. సో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫుడ్ బిజినెస్ దాంట్లో మీరు చేయొచ్చు. బట్ know what you can able to do and what you should not do. అంతే. బేసిక్ హైజీన్ ప్రాక్టీసెస్ ఒక చిన్న బండికి ఏముంటాయి అంటారు? ఇన్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఈ రోజుల్లో గ్లౌస్ వేసుకోవడం అన్నది నేర్చుకున్నారు.
ఓకే, కొన్ని రోజుల తర్వాత ప్లాస్టిక్ ప్లేట్స్ డిస్పోజబుల్ వాడాలని నేర్చుకున్నారు. ప్లేట్స్ మీద పాలిథిన్ కవర్ వేస్తున్నారు, అది ఇంకా అన్రెగ్యులేటెడ్. అండ్ ఇప్పటికీ కొంతమంది న్యూస్ పేపర్లో చూడుతున్నారు. ఇంకా చాలా రూల్స్ మారినా కూడా అడాప్ట్ చేసుకోలేని టైర్ 2, టైర్ 3 ఇంకా చిన్న చిన్న విలేజెస్లో ఇప్పటికీ అలానే నడుస్తుంది. అండ్ దే ఫీల్ ఇట్ ఇస్ సేఫ్. ఇన్ని రోజులు ఏం కాలేదు కదా, ఇప్పుడు కొత్తగా ఏంటి అన్న ఫీలింగ్లోనే వెళ్తున్నాం. అలాంటి ప్లేసెస్లో హౌ ఆర్ వీ ట్రైంగ్ టు బ్రింగ్ ద చేంజ్? ఎందుకంటే టైర్ 1 వీఆర్ ఎడ్యుకేటెడ్ అనుకోవచ్చు, టైర్ 2లో ఎడ్యుకేషన్ ఉన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ ఇన్ఫర్మేషన్ గ్యాప్. హౌ ఆర్ వీ ట్రైంగ్ టు డిక్రీజ్ ద గ్యాప్? చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళందరూ చాలా అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారు. 5వ తరగతి 6వ తరగతి చదువుకొని, లేదంటే అసలు ఏం చదువుకోకుండా జస్ట్ ఐడియా బిజినెస్ ని కుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ బిజినెస్ లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు వచ్చాము నేను మంచి ఫుడ్ ని అందించాలి కస్టమర్ కి అన్న విషయం మాత్రమే తెలుస్తుంది. అతను ఆ బిజినెస్ ఫస్ట్ ఇంటెన్షన్ నుంచి తర్వాత బిజినెస్ లోకి వస్తాడు. ఆ బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఫుడ్ కాస్టింగ్ అనే ఒక పాయింట్ ని తెచ్చుకుంటాడు. లాస్ లాస్ లాస్, నేను సర్వైవ్ అయితేనే కదా అతనికి మంచి ఆహారం ఇస్తానని ఈ సర్వైవల్ మోడ్ లోకి వచ్చినప్పుడు ఫుడ్ కాస్టింగ్, సేఫ్ ఆఫ్ ఫుడ్, ఇది నేను పెట్టుకుంటాను ఏం కాదు రేపొద్దు నీకు ఓకే సరిపోతుందని కొంచెం కొంచెం కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ చేసుకుంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే ఫెసిలిటీస్ కావచ్చు. ఈ కాంప్రమైజింగ్ బిహేవియర్ ఏమవుతుందంటే హ్యాబిట్, అలవాటుగా మారిపోతుంది. ఈ అలవాటుగా మారిపోయిన దాని వల్ల ఎప్పుడో ఒకప్పుడు తప్పు జరుగుతుంది. దానివల్ల ఒక పర్సన్ అయినా ఇబ్బంది పడతారు. మీరు ఫుడ్ బిజినెస్ చేయండి, లీగల్ గా చేయండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. మీ ఫుడ్ వల్ల ఎవరికి ఒక ఫుడ్ పాయిజనింగ్ కానీ ఫుడ్ స్పాయిలేజ్ కానీ రిపోర్ట్ అవ్వకుండా ఉండాలి. దానికోసం ఒక 23 గైడ్ లైన్స్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి వాటన్నిటికి షెడ్యూల్ 4 Part 1 అనే గైడ్ లైన్స్ కంపల్సరీగా ఇస్తుంది అనమాట. అన్ని లాంగ్వేజెస్ దొరుకుతుంది. ఇలాంటి వాటి గురించి వాటికి ఫాస్ట్ ట్యాగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. వెరీ నామినల్ ఫీజ్ తోటి FSSAI స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో సర్టిఫై అయిన పర్సన్ హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాడు. మీరు చెప్పాక నేను చేశాను లాస్ట్ ఇయర్. చాలా అంటే చాలా ఇండస్ట్రీస్ ని మేము చూసాము. స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ ఒకసారి వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ది వే దే షో దేర్ బిజినెస్ ఇస్ డిఫరెంట్. ఇండియాలో ఉన్న స్టాండర్డ్స్ ఇప్పుడు దాదాపుగా 27 కంట్రీస్ లెండింగ్ తీసుకుంటున్నాయి, అంటే అడాప్ట్ చేసుకుంటున్నాయి. యూ ఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దిస్ స్ట్రక్చర్. 140 crores ఉన్న పాపులేషన్ కి మీరు ఇలాంటి స్టాండర్డ్స్ పెట్టి మీరు చేయగలుగుతున్నారు. వై కాంట్ ఇట్ బి సో ఈజీ ఫర్ అస్? మాకు ఇచ్చేయండి ఈ స్టాండర్డ్స్ ని అడాప్ట్ చేసుకుంటాం మేము అని చెప్పేసి చిన్న చిన్న కంట్రీస్ తీసుకెళ్తున్నాయి. యాక్చువల్ గా మన స్టాండర్డ్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ USFDA కూడా చేయలేని పని మనం ఇండియా చేస్తుందండి. మనం అనుకుంటాం అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఫాస్ట్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్ ఇన్ రెగ్యులేషన్స్ అనుకుంటాం యాక్చువల్గా. బట్ ఇండియాలో ఒక కంట్రీ ఏదైనా ఒక ప్రోడక్ట్, మీరు ఎగ్జాంపుల్ సప్లిమెంట్ అమ్మాలి అనుకుందాం. యాక్చువల్గా యూఎస్లో ఎలా ఉంటుందంటే, దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ ఎవాల్యుయేటెడ్ బై USFDA. ఇఫ్ ఎనీ కంప్లైన్సెస్ ప్లీజ్ కాల్ FDA అని నంబర్ రాయటం ఒకటి మ్యాండేటరీ. ఇండియాలో అలా రాయటానికి ఏం లేదు. నువ్వు ప్రోడక్ట్ అప్రూవల్ తీసుకున్న తర్వాతే అమ్మాయి. అమ్మటానికి నీకు కంపల్సరీగా లైసెన్స్ కావాలి, అప్రూవల్ లేకుండా అమ్మటానికి లేదు. సో అలాంటి స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఎన్ష్యూర్ చేసి బేసిక్ సేఫ్టీ స్టడీస్ ని అవేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇవ్వటం, వాళ్ళు దాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇచ్చిన ప్రొవిజన్స్. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ కంట్రీ కదా. సో అందు గురించి మనకి అవగాహన. ఇప్పుడు ఎంత మంది ఆఫీసర్స్ ఉంటారు ఇన్ టోటల్ హోల్ ఇండియా? 140 కోట్ల పాపులేషన్ సేఫ్టీని తీసుకోవడానికి ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారంటారు మన దగ్గర? చాలా చాలా పెద్ద నంబర్ అండి. ఇండియాలో ఉన్న 140 crores ఆఫ్ పాపులేషన్, టచింగ్ అబౌట్ 150 crores అనుకుంటే, సో FSSAI స్ట్రెంత్ చాలా చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే. సో రెగ్యులేట్ చేసుకుంటే యావరేజ్ గా మనం ఒక 20,000 కన్నా చాలా తక్కువ పీపుల్ ని కన్సిడర్ చేయొచ్చు FSSAI లో రెగ్యులేట్ చేసి చూస్తున్న వాళ్ళని కంపేర్ చేస్తే. సో వీళ్ళందరూ ప్రతిరోజు వెళ్ళి FSSAI చెక్ చేస్తుంది ఇలాంటివన్నీ చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఒక ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీస్ మీకు తెలియదు. మీరు లైసెన్స్ అప్లై చేస్తారు, ఆయన ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆఫీసర్ లైసెన్స్ ఇవ్వలేదు అని చెప్పేస్తారు యాక్చువల్గా. సో మళ్ళీ కోర్టు కేసులు ఉంటాయి. ఆయనకి కావాల్సిన అవేర్నెస్ ఇలాంటి వస్తారు, సార్ మాకు అవేర్నెస్ చేయండి అని వచ్చి వాళ్ళ ఆఫీస్ లో కూర్చుంటారు. ఆయన కూర్చొని అవేర్నెస్ ఇవ్వాలి, తర్వాత కమిషనర్ కి వాళ్ళకి సంబంధించిన పై ఆఫీసర్లకి లెటర్లు ఇవ్వాలి, అడ్జుడికేషన్ చేయాలి, అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నోట్స్ రాసుకోవాలి, తర్వాత మీటింగ్ చేయాలి, ఇన్స్పెక్షన్లకు వెళ్ళాలి, డైరీ ఇండస్ట్రీస్, మిల్క్ ఇండస్ట్రీ, మీట్ ఇండస్ట్రీ, దీనికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్స్ రాయాలి, ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి, ల్యాబ్ శాంపిల్స్ గవర్నమెంట్ ల్యాబ్ పంపించాలి, రిపోర్ట్స్ మళ్ళీ అవేర్ చేయాలి, డ్రాఫ్ట్ రిపోర్ట్లు తీసి మళ్ళీ ఆఫీసర్లకు పంపించాలి, FBOలకు పంపించాలి.
ఇవన్నీ చేయడానికి ఆయనకు ఉండేది 30 రోజులు నెలకి. ఈ 30 రోజుల్లో మనం హాలిడేస్ ఏమైనా తీసుకుంటే ఆయన పని ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది. అందుకే FSSAI ఏం చెప్తుందంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ చేయండి, యాక్షన్ కంపల్సరీగా తీసుకుంటారన్న కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఇలాంటి యాక్టివిటీస్ ని స్టార్ట్ చేస్తుంది. సో మనకైనా మ్యాండేటరీ టైం రూల్ ఇచ్చిందా ఈ రోజు? అంటే ఇక్కడ నేను నా ఆఫీస్ పక్కన ఒక బోండా దగ్గర తిన్నాను, ఒక చిన్న ప్లేట్ బోండా, అది బాగాలేదు అని నేను చెప్తే కంప్లైంట్ వచ్చి రేపు చూసుకునేసరికి అక్కడ ఏం ఉండదు. హౌ ఈజ్ ఇట్ నోటిస్డ్? ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఒకటి తప్పు జరిగింది అని? సేమ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తా. మీ ఇంట్లో దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్ లో వెంటనే అలారం మోగుతుందా? లేదు, మనం చెప్పాల్సిందే కదా, ఇదే ఇష్యూ. సో వెనెవర్ మీకు వెంటనే ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ తెలిసినాయి లేదంటే ఇష్యూ జరిగింది అనుకున్న వెంటనే FSSAI 100% అవైలబుల్ ఉంటుంది, 24/7 అందుబాటులో ఉంటుంది. మనకి తెలంగాణలో వెరీ యాక్టివ్ గా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అండ్ టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. FSSAI తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, అండ్ ఆంధ్రప్రదేశ్ కి టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్క స్టేట్ హ్యాస్ టు మెయింటైన్ టోల్ ఫ్రీ నంబర్. ఆ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే కంప్లైంట్ చేయొచ్చు, మెయిల్ రాయొచ్చు. కన్జ్యూమర్ ఫోరం FSSAI కనెక్ట్ అని ఒక యాప్ ఉంటుంది, యాప్ లో కంప్లైంట్ చేయండి వెంటనే. ఇప్పుడైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ గా ఉంది, మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే విత్ ఇన్ డే ఆర్ 2 లో కంపల్సరీ ఇన్స్పెక్షన్ కి వెళ్తాం. ఒక బిజినెస్ లో మేము ఇప్పుడు ప్రతి చోట వీడియో తీసుకోవడానికి వెళ్తా ఉంటాం, మా వ్యూవర్స్ కూడా చెప్తారు ఇక్కడ హైజీనిక్ గా ఉందా లేదా, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. ఫుడ్ క్వాలిటీ మేము చెప్పడం ఒకటి, FSSAI చెప్పడం ఒకటి ఉంటుంది. FSSAI ఈ పాయింట్ ని అడ్రస్ చేయడానికి ఒక వెబ్సైట్ ని స్టార్ట్ చేసింది, hygiene.fssai.gov.in. ఆ ప్రోగ్రామ్ కాల్డ్ హైజీన్ రేటింగ్. ఎందుకంటే లైసెన్స్ ఇస్తుంది FSSAI, సర్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా FSSAI తీసుకుంది. తీసుకున్న తర్వాత ఒక వాలంటీర్ సిస్టమ్ పెట్టింది యాక్చువల్గా. సో ఎవరైతే మీ ప్రిమైసెస్ చాలా బాగుంది, నాకు హైజీన్ రికగ్నిషన్ కావాలి, FSSAI నా ప్రోడక్ట్ ని నా రెస్టారెంట్ ని ప్రమోట్ చేయాలి అనుకుంటే ఉందండి. hygiene.fssai.కి వెళ్తే మీరు అక్కడ ఏజెన్సీస్ ఉంటాయి, సర్టిఫైడ్ ఏజెన్సీస్, సర్టిఫైడ్ ఆడిటర్స్ ఉంటారు. వీళ్ళందరూ మన ప్రిమైసెస్ లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, జరగాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటన్న దాని గురించి ఒక ఇన్స్పెక్షన్ కోసం వస్తారు. ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్ ఉంటుంది, ఒక 43 పాయింట్స్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ని బేస్ చేసుకొని అంతా బాగుందా లేదా అన్నది వెరిఫై చేసుకొని స్కోరింగ్ ఇస్తారు. స్మాల్ రెస్టారెంట్ అయ్యింది, చిన్న బిజినెస్ చేస్తున్నావు, నీకున్న గైడ్ లైన్స్ తోనే నీ చెక్ లిస్ట్ ఉంటుంది. పెద్ద రెస్టారెంట్ నీకు మంచి స్కేల్ అప్ ఉంది వాల్యూమ్, ఆ రెస్టారెంట్ ఉన్న గైడ్ లైన్స్ వాళ్ళకి ఉంటాయి. యాక్చువల్గా షెడ్యూల్ 4 అనేది ఒక స్టాండర్డ్ అండి. FSSAI పెట్టిన గైడ్ లైన్స్, మినిమం హైజీన్ అండ్ శానిటరీ ప్రాక్టీసెస్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్. ప్రతి ఒక్క చిన్న పెద్ద బిజినెస్ ఆపరేటర్స్ అందరూ ఫాలో చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ఇండియన్ స్టాండర్డ్. ఇండియాలో ఫుడ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పదం షెడ్యూల్ 4. షెడ్యూల్ 4 తెలియని వాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన పదం షెడ్యూల్ 4. ఫస్ట్ గూగుల్లో వెళ్ళి చిన్న బండి పెట్టినా పెద్ద రెస్టారెంట్ పెట్టినా ఏది పెట్టినా ఫస్ట్ మీకు ఏమీ తెలియకపోతే తెలుసుకోవాల్సింది షెడ్యూల్ 4. FSSAI కొడితే మీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ అన్ని లాంగ్వేజ్ వస్తాయి. నేర్చుకోండి. ఈ కండిషన్స్ నేను రెడీగా ఉన్నాను చేయడానికంటే వెంటనే హ్యాపీగా వెళ్ళి ఆఫీసర్ని కలవండి, లైసెన్స్ తీసుకోండి, ఆన్లైన్ లో అప్లై చేసుకోండి, లైసెన్స్ తెచ్చుకోండి, హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి బిజినెస్. కరెక్ట్. ఇప్పుడు ఇది ఈ పాయింట్ అన్నప్పుడు లైసెన్స్ ఏదైతుందో, లైసెన్స్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇప్పుడు మనం ఒక చిన్న యావరేజ్గా 1 year లో 150,000 మంది యాక్సిడెంట్స్తో చనిపోతారు. అలాంటి దానికి మనము స్ట్రింజెంట్ ప్రాసెస్ ఆఫ్ లైసెన్స్ పెట్టాం, 2-wheeler, లైట్ మోటార్ వెహికల్ అని. అలాంటిది మనకి తెలియకుండా ఒక మెడికల్ సర్వే చెప్తుంది ఏంటంటే 20 లక్షల మంది ఫుడ్ పాయిజనింగ్కి గురవుతారు ఇండియాలో. డెత్ రేట్ అన్నది ఉంది. ఇది రిపోర్ట్ అవ్వచ్చు, రిపోర్ట్ కానివి, ఒక జర్నల్ నుంచి వచ్చిన సోర్స్ ప్రకారం. అంటే ఇంత సీరియస్ విషయానికి టెస్ట్ ఎందుకు లేదు? బికాస్ ఒక బజ్జీలు బండి అంటే 1000 మంది తింటారు. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. నాకు వచ్చేది 1000 రూపాయలేనేమో, కానీ 1000 మంది జీవితాలు కూడా అక్కడే ఉన్నాయి. సో వై ఆర్ వి నాట్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ? ఒక చిన్న ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను. చాలా మంది అనుకుంటారు FSSAI రూల్స్ స్ట్రాంగ్గా ఉండవు, ఆర్ FSSAI కొంచెం పట్టించుకోదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక యాక్టివిటీని కొంచెం మనం గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. ప్రతి ఒక్కరికి మనం ఆ సోషల్ ఎకనామికల్ స్టేటస్ కలిగించడానికి మనం కొన్ని విషయాల దగ్గర కొంచెం చెయ్యాలి యాక్చువల్గా. అందుకని FSSAI ఏం చెప్తుందంటే ఫస్ట్ లైసెన్స్ మీరు తీసుకోండి.
లైసెన్స్ సంబంధించిన విలువలు విధానాల గురించి మీరు నేర్చుకోండి. సెల్ఫ్ కంప్లైన్సెస్, సెల్ఫ్ కంప్లైన్సెస్. నువ్వే బాధితుడివి, నువ్వే బాధ్యత పౌరుడివి, అన్ని మీరే నేర్చుకోండి, మీరే తెలుసుకోండి. లేకపోతే అవసరాలు ఉన్నాయి. కండిషన్ నెంబర్ 4 ఇన్ లైసెన్సెస్. లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కండిషన్ నెంబర్ 4 ఏం చెప్తుంటే, టెక్నికల్లీ క్వాలిఫైడ్ పర్సన్, ఒక పర్సన్ ని కంపల్సరీగా ప్రిమైసెస్ లో ఉంచుకోండి. సో కమింగ్ ఆన్ టు దట్ నోట్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హౌ ఇండియా ఇస్ మూవింగ్ ఫార్వర్డ్, మన హంగర్ ఇండెక్స్ లో కూడా మనం వెనక పడతా ఉన్నాము. ఈ అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో నాణ్యమైనది అన్నది ఒక పెద్ద ప్రశ్న. లేదు 300 పెడితేనే నాణ్యమైనది వస్తుందా అంటే, అది కూడా ఇప్పుడున్న ఇన్స్పెక్షన్స్లో తెలిసింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా అదే ప్రాబ్లము, వాళ్ళు అదే వాడుతున్నారు, వీళ్ళు అదే వాడుతున్నారు. ఇలాంటి టైమ్స్లో మనం FSSAI కానీ గవర్నమెంట్ కానీ ఏం ఆలోచిస్తుంది, ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ని తీసుకుంటుంది? మీరు చెప్పిన అడల్ట్రేషన్కి ఒకే ఒక సొల్యూషన్, DART, డార్ట్, హెడేక్ టాబ్లెట్, డిటెక్షన్ ఆఫ్ అడల్ట్రేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్. ఓ నైస్. ఇది ఒక మాన్యువల్ ఉంటుంది FSSAIలో. వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. FSSAI వీడియోలో దాదాపు మోర్ దెన్ 30 ఇంగ్రీడియంట్స్ మీరు ఇంట్లో వాడుకునే కందిపప్పు, పెసరపప్పు, కారం, పసుపు, అన్ని మసాలాలు కానీ, లేదా కోకోనట్ ఆయిల్ కానీ, కోవా, నెయ్యి, మిల్క్ కానీ, ఇట్లాంటివన్నిటిని ఇంట్లో ఉండి మీరు ఇంట్లో దొరికే సామాన్లతోటి, ఎగ్జాంపుల్ వాటర్ తోటి కానీ, లేదంటే ఫ్రిడ్జ్ తోటి కానీ, టించర్ ఐడెంతో కానీ, ఇట్లాంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు కల్తీ అయ్యిందా లేదని తెలుసుకునే ఈజియెస్ట్ వే. నైస్. అవును, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది పెనాల్టీస్ కానీ, వీళ్ళకి సీజ్ చేయడం కానీ, జైల్ టర్మ్ కానీ ఇంత హెవీగా ఉంటుందా? FSSAI ఒకటి మాత్రం టాలరేట్ చేయదండి, అడల్ట్రేషన్. అడల్ట్రేషన్ కి మాత్రం, అంటే విల్ఫుల్ అడల్ట్రేషన్ కావచ్చు, ఏదైనా సరే అన్సేఫ్ ఫుడ్ అంటాం మేము యాక్చువల్గా టర్మినాలజీ FSSAIలో. ఈ అన్సేఫ్ ఫుడ్ కి మాత్రం అండర్ సెక్షన్ 59 కింద సివియర్ పెనాల్టీస్ ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ సెంటెన్స్ కూడా ఉంటుంది యాక్చువల్గా. సో అది కంపల్సరీ, ఎందుకంటే వాటిని మనము ఎంకరేజ్ చేయలేము. మనము ఆ జైలుని తీసేసిన, సెంటెన్స్ తీసేస్తున్నామంటే అతను ఓకే పెనాల్టీ చేసేస్తాను, దొరికినప్పుడు కట్టేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే ఇట్స్ పెద్ద ప్రాబ్లం అనమాట. ఇండియా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. వేరే కంట్రీ స్టాండర్డ్ చూస్తే నేను ఇక్కడికి వచ్చి హ్యాపీగా బిజినెస్ చేస్తాను, ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కానీ నా గవర్నమెంట్ ఏం చేయదు, పెనాల్టీ కట్టేస్తాను నేను లాభం తీసుకొని అన్నట్లు ఉంటుంది యాక్చువల్గా. సో కంపల్సరీ అన్సేఫ్ కేసెస్ అండర్ సెక్షన్ అని అయితే మాత్రం 59 సెక్షన్తో పాటు FSSAI సీరియస్ కన్సిడర్ చేస్తుంది. జైలు ఉంటుంది అండ్ హ్యూజ్ పెనాల్టీ ఉంటుంది. అంటే ఇప్పుడు ₹1,00,00,000 దానికి 5 లక్షల పెనాల్టీ పెద్దదంటారా? ₹1,00,00,000 అనేది కాదండి, ఈవెన్ చిన్న కన్సర్న్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు యాక్చువల్గా, ఒక ఫుడ్ కలర్ వాడుతున్నాను నేను, బిర్యానీలో ఫుడ్ కలర్ వాడుతున్నాను, నేను వాడే చిన్న రెస్టారెంట్ కావచ్చు, పెద్ద రెస్టారెంట్ కావచ్చు, పెద్ద కావచ్చు, ఇంపాక్ట్ ఎట్లయినా ఉండొచ్చు. అది అన్సేఫ్. అడ్జుడికేషన్కి వెళ్ళాల్సిందే, కంపల్సరీగా క్రిమినల్ యాక్టివిటీస్ కింద కేసు బుక్ చేస్తారు. హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళ పక్కన మీరు కూర్చుంటారు. అదే ప్రాసెస్ లో ట్రీట్మెంట్ ఉంటుంది, నడుస్తూనే ఉంటాయి కేసులు, మీరు రిపోర్ట్ చేయాలి, కంపల్సరీగా శిక్ష ఇచ్చిన శిక్ష తీర్చుకోవాల్సిందే. సింథటిక్ ఫుడ్ కలర్స్ మీద ఏంటి పెనాల్టీస్? ఫుడ్ ఇండస్ట్రీస్ లో కొన్ని పదార్థాల్లో FSSAI కొంచెం లిమిటెడ్ మోతాదులో కలర్స్ ని అప్రూవ్ చేస్తుంది. 100 milligrams per kg. 100 milligrams అంటే 1 గ్రాములు 10th పార్ట్ ఇంత. సో ఇంత 2 వేళ్ల మధ్య పట్టేంత యాక్చువల్గా ఇది 1 kgకి వాడాలి. మన వాళ్ళు ఒక ప్లేట్ కి వేస్తారు కదా. ఇది ప్రిపేర్డ్ ఫుడ్స్ లో అలౌడ్ లేదు అసలు. అది కూడా ప్యాకేజ్డ్ ఫుడ్. ప్యాకేజ్డ్ ఫుడ్ పెద్ద లేదంటే సాఫ్ట్ డ్రింక్స్ గానీ, లేదంటే షర్బత్లు గానీ, లేదంటే ఇట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ లో అలౌ చేస్తుంది. అంటే ఇప్పుడు బయట ప్రతి మన చుట్టూ చికెన్ 65 ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది, అన్నిట్లో ఉన్న తప్పేనా మరి? 100% తప్పే. మరి వీళ్ళందరూ రేపు జైలే. ఒకసారి కన్ఫర్మ్ అయ్యింది వాళ్ళు కలర్ వాడుతున్నారు అనుకుంటే ఇక వాళ్ళకి ఇంకా ఆప్షనే లేదు. నిన్నే వీడియో పెట్టాం మేము, దానిలో చికెన్ 65 తింటూ కలర్ ఉన్నది. సో ఇంటిమేట్ చేయండి. న్యాచురల్ ఫుడ్ కలర్స్ ఉంటాయండి. న్యాచురల్ ఫుడ్ కలర్స్ FSSAI సర్టిఫై చేసిన కలర్స్ ఉంటాయి. అవి మీరు వితౌట్ లిమిటేషన్ హ్యాపీగా వాడుకోవచ్చు. నేచురల్ టర్మరిక్ నుంచి తీసినవి, లేదంటే చిల్లీస్ నుంచి తీసినవి, ఆకుల నుంచి తీసిన గ్రీన్ క్లోరోఫిల్ కానీ, లేదంటే బంతి పూల నుంచి తీసిన ఎల్లో కలర్స్ కానీ,
సాఫ్రాన్ బేస్డ్ కలర్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా, కొంచెం ఇలాంటి కలర్స్ ఉంటాయి. వీటిని వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఓలియో రెజిన్స్ అంటారు, న్యాచురల్ కలర్స్ అంటారు, వీటిని హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ సింథటిక్ ఫుడ్ కలర్ అనే పదం మీరు కనుక చూస్తే, సింథటిక్ మీన్స్ ఇట్స్ మేడ్ ఆఫ్ కెమికల్స్. సింథటిక్ గా తయారు చేసాం. హెవీ మెటల్స్ ఉంటాయి, లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం, మర్క్యూరీ ఇట్లాంటి హెవీ మెటల్స్ ఉంటాయి. ఇవి లాంగ్ రన్ లో మీ బాడీలోకి రోజు కొంచెం ఇంజెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నాకు మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఒకే రోజు ఆ చికెన్ 65 లేదంటే అదే తింటాం, బాగా కబాబులు తింటాం అలవాటు అనుకుందాం. యాక్చువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 month కి నా బాడీలో ఎంత కెమికల్ ఉంటుంది? మోర్ దెన్ 10 grams కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుందాం. సో ఇంత 10 grams అంటే స్పూన్ తోటి నేను కలర్ తిన్నట్టే. తినొచ్చా? మరి రోజు సార్ ఏం కాదు అనే కాన్సెప్ట్ ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు మందు తాగితేనే ఫ్యాటీ లివర్ అంటున్నారు, కానీ మందు తాగకపోయినా కూడా దీనివల్ల ఫ్యాటీ లివర్ వస్తున్నాయని సజెస్ట్ చేస్తున్నారు. హెవీ మెటల్స్ తో మనకు ఉండే ప్రాబ్లమ్స్ మేము చెప్పటం అయితే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లం కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళినాయి అంటే ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ మెటబాలిజం, ఇట్ డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్. మీ మెటబాలిజం ఒక్కసారి ఆల్టర్ అయ్యిందంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి మీకు. లైఫ్ స్టైల్ డిసీజ్ లైక్ అందుకే ఇప్పుడు ఇండియాని క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నాము, లేకపోతే ఒబెసిటీ క్యాపిటల్, డయాబెటిక్స్ అన్ని ఏంటిదంతా? వీటన్నిటికీ ఫుడ్ అడిటివ్స్ అండి. అప్రూవ్డ్ లిమిట్స్ నుంచి కానీ దాటి గనక మీరు వాడుతున్నారు, అన్ఆథరైజ్డ్ యూసేజ్ చేస్తున్నారు అంటే మన బాడీలోకి లో లెవెల్ ఆఫ్ హెవీ మెటల్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ హెవీ మెటల్స్ ఉంటాయి కాబట్టి వాటిని లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్మిట్ చేస్తుంది FSSAI. అది స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ ఫుడ్స్ మాత్రమే. ఆ లిస్ట్ FSSAIలో ఉంటుంది. దీంట్లోకి ఈ కలర్స్, ఈ ఫ్లేవర్స్ వాడుకోవచ్చు. ఎలా రెగ్యులేట్ చేయగలుగుతామండి? రెగ్యులేషన్ లేదండి, సింపుల్. హోటల్స్, రెస్టారెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను మీ ఇంటికి వస్తున్నాను, మీరు నాకు మంచిగా భోజనం పెడుతున్నారు, సో నా ఇంట్లో నాకు కుదరదు కాబట్టి నేను హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నా. అంతేగాని మీ హోటల్కి నేను రెస్టారెంట్కి వస్తున్నాను కాబట్టి నాకు మంచిగా చేసి పెట్టాలని ఇంకా ఎక్స్ట్రాగా రంగురంగులు వేసేసి తయారు చేసేసి హరివిల్లు లాగా రెయిన్బో కలర్స్ తో తయారు చేసి పెట్టాలనుకోండి, కంటికి మంచిదే కానీ ఒంటికి మంచిది కాదు కదా. అంటే ఇప్పుడు 30 రోజుల్లో 20 రోజులు మనం తెలియకుండా బయట తింటున్నాం, ఆర్డర్ చేసుకుని తింటున్నాం, బయట ఫుడ్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలాంటి టైమ్స్ లో వీఆర్ ప్రోన్ టు మోర్ డిసీజెస్, ఇంకా ఎక్కువ డిసీజెస్ రాబోతున్నాయి. అంటే ఈ టైంలో ఎలా తెలుస్తుంది? నేను 20 రోజుల్లో అంటే ఒకటే దగ్గర తిన్నాను కానీ తెలియకుండా ఒకే కెమికల్ ని తింటున్నాను, అంతే కదా. ఈ హెవీ మెటల్స్ అనేవి మనకి తెలియకుండా చాలా వస్తుంటాయండి. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే ఆల్జైమర్స్ అంటే మతిమరుపు. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు గుర్తుండవు ఏమి యాక్చువల్గా, ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంటామినెంట్స్. డీటాక్సిఫికేషన్ చేసుకోము, యాంటీ ఆక్సిడెంట్ తీసుకోము, ఇట్లాంటి వాటి వల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటికీ ప్రైమరీ రీజన్ డాక్టర్లు చెప్పేది మీ ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ని చేంజ్. ఓన్లీ మైదానో షుగరో ప్రాబ్లమే కాదు, వీటికంటే ఇంకా పెద్ద ప్రాబ్లం, ఇంకా చాలా డేంజరస్ ఉంటాయి. ఎందుకంటే వీటిని కంట్రోల్ చేయకపోతే కష్టం. ఎందుకంటే మీరు న్యూట్రిషన్ సరిగా తీసుకోరు. ఎందుకంటే బయట మనకి 2 రకాలు ఉంటాయి, మైక్రో న్యూట్రిషన్, మ్యాక్రో న్యూట్రిషన్. మైక్రో న్యూట్రిషన్ అంటే మీ సెల్ కి కావాల్సింది, అంటే మీ యొక్క లోపల సెల్స్ ఉంటాయి కదా, మీ సెల్స్ కావాల్సిన ఎనర్జీ. మ్యాక్రో న్యూట్రిషన్ అంటే మీరు చేసే పనులు కావాల్సిన ఎనర్జీ, అంటే కొట్టడం, పరిగెత్తడం, తిరగటం, అరవటం, ఇట్లాంటి వాటికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. మీ సెల్ హెల్దీగా ఉండాలి కదా ఈ పనులన్నింటినీ చేయడానికి, దానికి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్. ఈ వైటమిన్స్, మినరల్స్ మీరు ఎప్పుడైతే ఇస్తారో మీ సెల్ హెల్దీగా ఉంటుంది, మీ మైక్రో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో అందుకు వాటిని మీరు ఫోకస్ చేయడానికి FSSAI ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది, ఫుడ్ ఫార్టిఫికేషన్. ఇది నిజం అంటారా? ఫుడ్ ఫార్టిఫికేషన్ నేను చాలా రోజుల నుంచి దీని గురించి చదువుతున్నాను. మ్యాండేటరీ ఇప్పుడు మెయిన్గా ఎక్కడ ఫస్ట్ ఫార్టిఫికేషన్ ఎక్కడ కనిపిస్తుంది? మనం కొనే ప్రతి పాల ప్యాకెట్ మీద యాడెడ్ విటమిన్ A, D, E అంటున్నాం. కొంతమంది అసలు ఎండలో రాని విటమిన్ మనము మిల్క్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఏది వీళ్ళు అసలు యాడ్ చేస్తున్నారని అసలు మనకి ఎలా తెలుస్తుంది? ఫుడ్ ఫార్టిఫికేషన్ అనేది ఒక పాసిబుల్ యాక్టివిటీ. మన ఇండియాలో ఉన్న మాల్ న్యూట్రిషన్ని అరికట్టడానికి FSSAI కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక బిగ్గెస్ట్ యాక్టివిటీ. FSSAI ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ కమిటీ ప్యానెల్స్ ఉంటాయి. 21 సైంటిఫిక్ కమిటీ ప్యానెల్స్ ఉన్నాయి FSSAIలో. ఈ సైంటిఫిక్ కమిటీ ప్యానెల్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే ప్రపోజిషన్స్ చేస్తారో, అంటే ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తారు, దాన్ని 2 సంవత్సరాల నుంచి ముందు ఎవాల్యుయేట్ చేసుకున్న టేబుల్ మీద వాటిని వెరిఫై చేసుకుంటారు. ఎంతవరకు సేఫ్, కరెక్టా కాదా, తప్పా రైటా, ఇంప్లిమెంట్ చేయగలదా ఇండస్ట్రీ, అసలు అఫోర్డ్ చేయగలగరా పీపుల్ అన్నది మొత్తం అని చెక్ చేసుకున్న తర్వాత దాన్ని రిలీజ్ చేస్తారు.
ప్రతి ఒక్క వైటమిన్ మినరల్ టు ఎక్స్టెంట్ సేఫర్ గా ఉంటుంది. మీకు తెలుసా ఆయిల్ ఫార్టిఫికేషన్ చేస్తున్నప్పుడు చాలా మంది మీరు చెప్పారు వైటమిన్ ఏ డీలు ఇవన్నీ ఎట్లుంటాయండి, మేము డీప్ ఫ్రై చేస్తామని చెప్పి. 3 times డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా 30% కన్నా ఎక్కువ వైటమిన్స్ ఇంకా ఆ ఫుడ్ లో అలాగే ఉండిపోతాయి. యాక్చువల్గా ఆయిల్ అలాగే ఉంటాయి. యాక్చువల్గా ప్లస్ ఎఫ్ లోగో ఉంటుంది. ప్లస్ ఎఫ్ లోగో మీకు ప్యాంటోన్ బ్లూ అంటాం. యాక్చువల్గా బ్లూ కలర్ లోగో ఉంటుంది. 100% ఫ్రంట్ డిస్ప్లే ప్యానల్ కానీ బ్యాక్ డిస్ప్లే ప్యానల్ కానీ ఉంటుంది. దాన్ని చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఫుడ్ తోటి నాకు ఫ్రీ వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి, హ్యాపీగా అనుకోవచ్చు. సో చాలా మంది గవర్నమెంట్ ఎక్కువ బ్లేమ్ చేస్తారండి, లైక్ ఇది నిజం కాదు. మనం ఫస్ట్ ఒకదాన్ని అబద్ధంగా ఎక్కువ ఫీల్ అవుతాం బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అండ్ నమ్మలేము, వీ డోంట్ హ్యావ్ ట్రస్ట్, వీ జస్ట్ సే వీ హ్యావ్ ట్రస్ట్. ఇలాంటి టైంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనప్పుడు యాజ్ ఎ కన్స్యూమర్గా నాకు ఏ రైట్స్ ఉంటాయి నా చేతిలో టు వాట్ ఈస్ రియల్ వాట్ ఈస్ ఫేక్ అని తెలుసుకోవడానికి? యాజ్ ఏ కన్స్యూమర్గా మనం ఒక 5 రిక్వైర్మెంట్స్ ఆర్ మీ యొక్క హక్కుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఫుడ్ మంచిదా కాదా అని తెలుసుకోవడం చాలా ఈజీ అండి. మీరు ప్రతి ఒక్క చోట ఎక్కడైతే కొంటారు, చిన్న షాప్లో కొనండి, పెద్ద సూపర్ మార్కెట్లో కొనండి, రెస్టారెంట్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, FSSAI ఈజ్ వన్ స్టాండర్డ్ లోగో. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లోగో. ఈ FSSAI లోగో ఉందంటే నేను తినే ప్రతి ఒక్క ఫుడ్ సేఫ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా. సో అంటే వీళ్ళకి FSSAI నుంచి సమ్ అథారిటీ ఉంది యాక్చువల్గా. ఆఫీసర్ అప్రూవ్ చేయటమా, లైసెన్స్ ఇవ్వటమో వీళ్ళు తెలుసుకున్నారు. తర్వాత సెకండ్ పార్ట్ దాని యొక్క నాణ్యత గురించి అడిగి తెలుసుకునే హక్కు ప్రతి ఒక్క కన్స్యూమర్కి ఉంది. నాణ్యత అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఏదో ఒక వస్తువు తింటున్నాం యాక్చువల్గా, ఈ ఒక వస్తువు బాగుందా లేదా. మీరు ఒక ఎగ్జాంపుల్ అన్నారు ఇందాక, టమాటో కెచప్ 50 రూపాయలకి దొరుకుతుంది, 200కి దొరుకుతుంది, 400కి కూడా దొరుకుతుంది. ఈ 3 FSSAI అప్రూవ్ చేసిందే. ఇది లోగోలు ఉంటాయి అన్నిటి మీద, ఇందులో ఏది వాడాలి నేను అది. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నింటికి ఒకటే అండి. సో మీరు కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్క వస్తువుకి బిల్లు తీసుకోవడం మర్చిపోకూడదు. ప్రతి ఒక్క వస్తువుకి బిల్లు, దాని యొక్క క్వాలిటీ. బండ్లు ఎక్కడ నుంచి బిల్స్ ఇవ్వగలుగుతారు, వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు టు బి వెరీ ఫ్రెష్. అండ్ వాళ్ళు కూడా GST మీద బిల్స్ తీసుకోరు బికాజ్ వాళ్ళు క్యాష్లోనే ఇస్తున్నారు, విచ్ ఇప్పుడు మారుతుంది, ఇప్పుడు మొత్తం సమాజం మారుతుంది. కానీ ఇంకా ఇండియా చాలా దూరంలో ఉంది ఈ విషయానికి. అండ్ ఈ రోజుల్లో మీరు అనుకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ఇండియా దట్ FSSAI ఈస్ ట్రయింగ్ టు సాల్వ్ ఏమంటారు? కాంబాటింగ్ అడల్టరేషన్, అవేర్నెస్ ని ఇంక్రీజ్ చేయటం, ఈ 2 కన్సర్న్స్ అండి. ఈ కాంబాటింగ్ అడల్టరేషన్ అనేది పెద్ద లెవెల్లో జరుగుతుంది, ఆర్గనైజర్ జరుగుతుంది అనుకోండి, ఈజీగా ఎరాడికేట్ చేయొచ్చు. స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, మూకుమ్మడికి అందరు వెళ్ళిపోతారు. FSSAI దీని గురించి సర్వేలెన్స్ అనే ఒక స్కీమ్ పెడుతుంది. ఎవ్రీ మంత్ ఒక కమోడిటీని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ కమోడిటీని ఇండియా వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట శాంపిల్ తీసి ల్యాబులు పంపించాలి. దాని మీద మీకు FSSAI రిలీజ్ చేస్తుంది. మిల్క్ అడల్టరేట్ అయినాయి, 60% ఆఫ్ మిల్క్ శాంపిల్స్ ఈ స్టేట్ లో అడల్టరేట్ అయినాయి, ఆ స్టేట్ లో అడల్టరేట్ అయినాయి, ఒక సర్వే రిపోర్ట్స్ ఇస్తుంది. వాట్సాప్ లో చాలా వరకు వెళ్తా ఉంటాయి అవే, ఈ పాల ప్యాకెట్లు మీ ఇక్కడ ఇంత పొడుగ్గా వచ్చింది, దీనిలో ఇలా జారుగా వచ్చింది. ఇవి చూసి చాలా మంది ఆ బ్రాండ్లను నమ్మడం మానేస్తారు. అవి ఫేక్ ప్రాపగాండా అవ్వచ్చు. ఇలాంటి టైంలో నిజం ఏంటి? నిజం అనేది వెబ్సైట్ మీదే తెలుస్తుందా మనకి, లేకపోతే ఏంటి? ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. మిత్ బస్టర్స్ అని FSSAI వెబ్సైట్ లో చాలా దాదాపుగా దాంట్లో మిత్ బస్టర్స్ లో మీరు నమ్మరు 200కి పైగా మిత్స్ ఏవైతే ఏదైతే మీరు అనుకుంటారో, అపోహలు అనుకుంటారో, ఆ అపోహలకు సంబంధించిన వివరాల గురించి వీడియోలతో సహా ఉంటుంది. చాలా హైయెస్ట్ మిత్ బస్టర్స్ చెప్పిన నేను ప్లాస్టిక్ రైస్, నిజంగా ఉందంటారా? ప్లాస్టిక్ ఎగ్స్, ఓకే, అండ్ ఇంకా ప్లాస్టిక్ వెజిటబుల్స్ అంటారు, క్యాబేజ్ వీడియోలు బాగా వస్తాయి. మైదా పిండిలో ప్లాస్టిక్, చిప్స్ లో ప్లాస్టిక్, ఇట్లాంటివన్నీ ఏదైతే ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్ అంటామో ఇలాంటి వాటిలో ప్లాస్టిక్స్ ఉన్నాయని చెప్తుంటారు. 100% ఫేక్ అండి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, రేషన్ షాప్ లో బియ్యం ఎంత దొరుకుతాయండి? 2 రూపాయలు బియ్యం దొరుకుతుంది. నేను ప్లాస్టిక్ రైస్ తయారు చేయడానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కోవాలి? నేను మీకు రైస్ 20 రూపాయలు 10 రూపాయలు దొరికి నేను ప్లాస్టిక్ రైస్ 50 రూపాయలకి అమ్మాలి నేను యాక్చువల్గా. మరి చాలా మంది స్టీమ్ రైస్ అంటే ప్లాస్టిక్ రైస్ అనుకుంటారు. లేదండి,
స్టీమ్ రైస్ ఎందుకు మనం సజెస్ట్ చేస్తారంటే లాంగ్ షెల్ఫ్ లైఫ్ వస్తాయి, ఎందుకంటే విరిగిపోతుంటాయి రైస్. ప్లాస్టిక్ లా కాకుండా మామూలుగా పొడి పొడిగా ఉంటాయి, కొత్త బియ్యం విరిగిపోతుంటాయి. యాక్చువల్లీ ఆ విరిగిపోకుండా ఫుడ్ లాస్ ని వేస్ట్ చేయకుండా ఉండడానికి స్టీమింగ్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేస్తుంది. ఆ స్టీమింగ్ ఏం చేస్తుందంటే మన ప్రోడక్ట్ ని ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ లో ఉండేలా చూసుకుంటుంది అనమాట. యాక్చువల్లీ సరైన మోతాదులో మాయిశ్చర్ స్టీమ్ ఇచ్చి చేస్తాం. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరకు వస్తే లైసెన్స్ తీసుకొని రెన్యూ చేయించుకోవాలంటే 11 నెలలు తర్వాత లాస్ట్ నెలలో రెన్యూ చేసుకోమని FSSAI చెప్తుంది. నేను చేసుకోకుండా అదే నెంబర్ వాడుతా పోయినా ఎవరికి తెలియదు కదా. తెలుస్తుంది 100%. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రతి ఒక్క FSSAI లైసెన్స్ మీద ఒక QR కోడ్ ఉంటుంది. యాక్చువల్లీ అవును, QR కోడ్, దాన్ని మీరు మీ స్కాన్ చేస్తే యాప్ మొబైల్ కానీ లేదంటే కెమెరాతో స్కాన్ చేస్తే వెంటనే ఆ లైసెన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ యాక్టివ్గా ఉందా ఎక్స్పైర్ అయిందా అని తెలుస్తుంది. నెక్స్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు QR కోడ్ ని స్కాన్ చేసి చూడండి, అది యాక్టివ్ గా ఉందా, రెన్యూ చేసుకొని ఉందా లేదా. అవునా, అంతే అంటారు. కంపల్సరీ ఇది ఉంటుంది. దాని మీద ఫస్ట్ పేజ్ లో డిస్ప్లే చేసి ఉంటుంది ఎక్స్పైరీ డేట్, వ్యాలిడిటీ ఆఫ్ లైసెన్స్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ లో ఉండదుగా, వాళ్ళకి అసలు లైసెన్స్ నెంబర్ తప్పితే కనపడదు. FSSAI వెబ్సైట్ ఉంటుంది, foscos.fssai.gov.in. దాంట్లో FBO సెర్చ్ అనే కాలం ఉంటుంది. ఆ FBO సెర్చ్ లకి నంబర్ కొట్టి కింద క్యాప్చర్ కొట్టిన వెంటనే తెలిసిపోతుంది అనమాట యాక్చువల్గా. సో మీకు ఏదైనా కన్సర్న్స్ ఉన్నాయి యాక్చువల్గా అనుకుంటే, ఇది ప్రతి ఒక్క రెస్టారెంట్ మనకి రా మెటీరియల్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది, నేను రా మెటీరియల్ కొంటున్నది మంచి సోర్సా కాదా. కండిషన్ నెంబర్ 14 ఆఫ్ FSSAI లైసెన్స్ లో మ్యానుఫ్యాక్చరర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, రీటైలర్ కానీ, ఇంపోర్టర్ కానీ మంచి చోటు నుంచి మాత్రమే సరుకులు తీసుకోవాలి, అమ్మాలి. సో ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం సామాన్లు కొనాలి. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ కిరాణా కొట్టుకైనా వెళ్ళండి, ఫస్ట్ కనిపించే 5 డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండే తినే చెకోడీలు, సున్నుండలు, వీటికి ఏ రకమైన బిల్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. దాని మీద ఒక చిన్న ఫోటో కానీ పాంప్లెట్ కానీ కూడా ఉండదు. మిగతావన్నీ వెనకున్నవంతా ఓకే, కానీ ఏ కిరాణా కొట్లో ఇప్పటికీ కూడా ఫస్ట్ 5 వాటికి ఉండవు. వాట్ ఆర్ వి డూయింగ్? ఈ ఫస్ట్ మీరు ఏదైతే చెప్తున్నారో అది ఉండవు అని చెప్పేసి అనుకున్నది FSSAI చెప్తుంది, కంపల్సరిగా ఉండాలి అని చెప్తుంది. ఎనీ ప్యాక్డ్ ఫుడ్, ఏదైతే ప్యాక్ చేసిన ఫుడ్, మన దగ్గర 2 లక్షల కిరాణా స్టోర్లు ఉన్నాయండి హైదరాబాద్ లో. 2 లక్షల మంది ఫాలో చేయాల్సిన రూల్స్ ఇవన్నీ. కానీ దాంట్లో ప్యాక్ చేసిన ప్రతి ఒక్క ఉత్పత్తి మీద ఏదైనా సరే, గ్లాస్ లో ప్యాక్ చేయండి, ప్లాస్టిక్ లో ప్యాక్ చేయండి, ఎలాగైనా ప్యాక్ చేయండి. యాక్చువల్గా ప్రతి ఒక్కటి మీరు కంపల్సరీగా ఆ రూల్స్, అది సేఫ్ గా ఉందా లేదని కన్జ్యూమర్ తెలుసుకోవాలి కదా. యాక్చువల్గా కన్జ్యూమర్ తినకూడదు, అసలు తినకూడదు. సో మీరు వెళ్ళి డబ్బా గనక కవర్ లేకపోయినా, పాంప్లెట్ లేకపోయినా తినకూడదు. అంతే. ఎప్పుడైతే మనం మారుతామో, మనకు అమ్మే పర్సన్ మారుతాడు, అతను తెచ్చుకునే సోర్స్ మారుతుంది, అతన్ని అక్కడి నుంచి తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ మారుతాడు. మ్యానుఫ్యాక్చర్ లేబుల్ డిక్లరేషన్ మీద నా పేరు వేస్తున్నా అంటే రేపొద్దు నా దగ్గరికి వస్తారు అన్న భయం వస్తే ఆటోమేటిక్గా మంచి ఆహారాన్ని అందిస్తాడు. FSSAI ఈ అవగాహన ప్రతి ఒక్క కన్జ్యూమర్కి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కన్జ్యూమర్ కోసం యావరేజ్గా ప్రతి సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెడుతుంది అవేర్నెస్ కోసం. ప్రతి ఒక్క పర్సన్ ఓన్లీ మార్కెటింగ్ అండి, మనం ఎవరు చూడట్లేదు. ఆసే తోడా కమ్ అనే ప్రోగ్రామ్ యాక్చువల్ గా 2017-18 నుంచి స్టార్ట్ చేసింది యాక్చువల్ FSSAI. ఈ రోజు నుంచి హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్, ఓకే, ఇవన్నీ తగ్గిద్దాం, HFSS అంటాం. యాక్చువల్లీ ఇవన్నీ ఈ రోజు కొంచెం తగ్గించి తిందామని విరాట్ కోహ్లీ ఆసే తోడా కమ్ అని చెప్పేసి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు యాక్చువల్గా. సో రూకో యూజ్డ్ ఆయిల్ ని ఎలాగా మీరు గుర్తుపట్టాలి, అసలు ఏ విధంగా రీసైకిల్ చేసుకోవాలి ప్రాపర్ గాని, అన్నిటి మీద మంచి ఫుడ్ ఎలాగా అన్నది యాత్రలు పడుకొని రోడ్డు మీద అందరూ తిరిగామన్నమాట ముందు యాక్చువల్గా. సో అది చేస్తున్న వాటిని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మనం ఆలోచిస్తే 80% to 90% ఆఫ్ ఇండియన్ స్నాక్స్ అవుట్ సైడ్ ఫుడ్ ఏది వేసుకున్నా మైదా, డాల్డా ఆర్ పామ్ ఆయిల్, లేదా సాల్ట్ ఆర్ సోడియం ఆర్ షుగర్ లెవెల్, ఇవి లేకుండా మన రోజువారీ జీవితంలో దొరికే ఏ స్నాక్ కానీ, ఏ రోడ్ సైడ్ ఫుడ్ కానీ, ఏ పెద్ద రెస్టారెంట్ ఫుడ్ కానీ లేదు. దీనిలో మోడరేషన్ లెవెల్స్, మన క్యాలరిఫిక్ లెవెల్స్ ఎవ్రీ ఇయర్ FSSAI రిలీజ్ చేస్తున్నా ఎవరికి తెలియదు. ఈ పాయింట్లో అవేర్నెస్ మనం బిల్డ్ చేస్తున్నా. రెస్టారెంట్స్లో సర్వింగ్ సైజ్ అని కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇది మ్యాండేటరీనా కాదా?
మీరు చెప్పిన ఏదైతే మంచి ఆహారం, చెడ్డ ఆహారం ఎలా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్క కన్జ్యూమర్‌కి మితం. హక్కు ఉంది. ప్రతి ఒక్కటి హక్కు ఉంది యాక్చువల్‌గా. మీరు లేబుల్ మీద డిక్లేర్ చేసిన కొన్ని విషయాలుంటాయి. ఏమేం ఇంగ్రీడియెంట్స్ దీంట్లో వాడాను, 100% లెజిబుల్ ఇన్ఫర్మేషన్, క్లియర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రింట్ చేయాలి. మైదా వాడానా, సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడానా, లేదంటే ఆలివ్ ఆయిల్ వాడానా, లేదంటే కలర్స్ వాడానా, ఫ్లేవర్స్ వాడానా, ఎంత పర్సెంటేజ్‌తో వాడుతున్నాను. ఎగ్జాంపుల్ చాకో చిప్ కుకీస్ చేస్తున్నాను నేను. పిల్లలు ఏమనుకుంటారు, చాక్లెట్ ఉంటుంది. నేను బ్రాకెట్‌లో పర్సెంటేజ్ మెన్షన్ చేస్తాను. 5% వేస్తున్న చాక్లెట్ లేబుల్ పడేగా ఇండియా అని ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. సో లేబుల్ కంపల్సరీగా చదవాలండి మనం. లేబుల్ చదివిన దానికి దాంట్లో ఇంకోటి ఉంటుంది, RDA, రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్. ఎంత వరకు నేను ఈ ఫుడ్ ని సేఫ్ గా కన్జ్యూమ్ చేయగలను, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఒక సాఫ్ట్ డ్రింక్ ఉంది నాకు, యాక్చువల్గా ఒక సాఫ్ట్ డ్రింక్ హ్యాపీగా నేను బాటిల్ 1 లీటర్ తాగాల కెపాసిటీ ఉంది నాకు యాక్చువల్గా. తాగాను అనుకోండి, ఎంత చక్కెర ఉంటుంది దాంట్లో, లేబుల్ చదువుకుంటే తెలుస్తుంది. ఎంతవరకు తాగొచ్చు వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, ఎంతవరకు సజెస్ట్ చేస్తున్నారు. నా లేబుల్ ప్రకారంగా నా ప్రోడక్ట్ ని నేను 100 గ్రాములే తాగమని చెప్తున్నా, ఎక్కువ తాగొద్దు, నీకు మంచిది కాదని నేను వార్నింగ్. ఇప్పుడు ఎన్నో ప్రోడక్ట్స్ చిన్న పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కానీ పెట్టద్దు అంటారు. అండ్ చాలా వాటిలో రాస్తారు, చాలా చిన్నగా రాస్తారు, తెలియని కూడా తెలియకుండా. మెయిన్లీ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బాగా చిన్నపిల్లలు తెలియకుండా తాగడం అండ్ తెలియకుండా అమ్మడం జరుగుతుంది. అది పిల్లలకి అమ్మద్దు యాక్చువల్లీ, కానీ దాని మీద ఏ రకమైన రెగ్యులేషన్ లేదు. ఇలాంటి డిక్లరేషన్స్ కంపల్సరీగా రాయాలి, బోల్డ్ అండ్ క్యాపిటల్ లెటర్స్ లో రాసుకోవాలి అని చెప్పేసి FSSAI కూడా చెప్తుంది. మ్యాండేటరీ డిక్లరేషన్స్ ఏవైతే ఉంటే కంపల్సరీ డిక్లరేషన్స్ రాయాలి. సో అందుకు FSSAI ఎందుకంటే మీరు చెప్పారు చిన్నపిల్లలు తెలియకుండా తాగేస్తున్నారు. దాంట్లో చాలా రకమైన కెఫిన్ కంటెంట్, టార్లిన్ కంటెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ రికమెండ్. సుక్రలోజ్ ఉంటుంది యాక్చువల్గా. సో అది కూడా WHO చాలా చెప్తుంది, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కొంచెం తగ్గించడం బాగుంటుంది అని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ మనం డిక్లరేషన్స్, ఇంగ్రీడియంట్స్ తెలిస్తే మనం కాషన్ తీసుకోవచ్చు. చిన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు కూడా తెలియకుండా కాలేజ్ ముందు, స్కూళ్ళ ముందు అవే అమ్ముతున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా, స్కూళ్ళ ముందు ఏమి అమ్మాలి, ఏమి అమ్మకూడదు అని కూడా FSSAI రెగ్యులేషన్స్ ఉన్నాయి. చిన్న తోపుడు బండిలో ఐస్ క్రీమ్స్ తీసుకొని 100 feet దూరంలో, స్కూల్స్ కి దూరంలో అన్హైజీనిక్ కానీ లేదంటే అన్హెల్దీ ఫుడ్స్ ని అమ్మకూడదు అని చెప్పి రెగ్యులేషన్ కూడా ఉంది యాక్చువల్లీ. సో మీరు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి సంస్థలకి మళ్ళీ జనాలకి సర్వ్ చేసే ఛాన్స్ ఉండకూడదు, మీరు చేసింది మానవరీత్యా నేరం అని ఒక 2-3 ఎగ్జాంపుల్ మాకు చెప్పండి. సో నేను చాలా రెస్టారెంట్స్ చూస్తుంటానండి. చాలా రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ చాలా ఆడిట్కి వెళ్తుంటారు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మాత్రం వి ఫీల్ ప్రెటీ బ్యాడ్. అసలు బేసిక్ అవగాహన లేకుండా ఉంటారు అనమాట. యాక్చువల్గా కాక్రోచెస్ తిరుగుతూ ఉంటాయి స్టోర్స్లో కానీ, లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగుండదు, స్మెల్ వస్తూ ఉంటుంది, అక్కడే పక్కనే కట్ చేస్తుంటారు, కుక్ చేస్తుంటారు. యాక్చువల్గా చిన్న చిన్న ప్రిమైసెస్లో అసలు క్లీనింగ్ అనేది కూడా ఏం లేకుండా పక్కన వెజ్ నాన్ వెజ్ అంతా కలిపి చేస్తూ ఉంటారు యాక్చువల్గా. సో అలాంటి వాటిని చూసినప్పుడు మాకు వెంటనే అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా. సో అసలు వీళ్ళకి అసలు అవగాహనే లేదు, వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఇలాగ ఎంతమందిని ఇబ్బంది పెట్టుండొచ్చు యాక్చువల్గా అనిపిస్తుంది. వెంటనే మేము వాళ్ళకి గైడ్ చేస్తాం, సార్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్ అఫెన్స్, మీరు వెంటనే మానేసేసి ముందు ఒక 2 రోజులు కిచెన్ క్లోజ్ చేసి క్లీన్ చేసేసేయండి, మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి తెలుసుకున్న తర్వాత ఎలా చేద్దాం ఏంటి అనేది చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి అని చెప్పి మేము సజెస్ట్ చేస్తుంటాం. చాలా చాలా సార్లు అయితే అడల్ట్రేషన్స్లో మనకి మిల్క్ అండ్ ఆయిల్ హైయెస్ట్ ర్యాంకింగ్ అండి. మిల్క్ని అయితే చాలా చాలా రకాలు, మోర్ దెన్ 20 types ఆఫ్ అడల్ట్రేషన్ చేయొచ్చు. ఆయిల్ని కూడా సేమ్ అంతే, ఎందుకంటే డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే హైయెస్ట్ కన్జ్యూమర్ మూవింగ్ యాక్టివిటీస్ ఫుడ్స్ కదా యాక్చువల్లీ. అందుకే FSSAI కూడా వెరీ క్లియర్ ఆన్ దిస్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఇయర్ మిల్క్ సర్వే చేస్తుంది, ప్రతి ఇయర్ ఆయిల్ సర్వే చేస్తుంటుంది యాక్చువల్లీ. అలాంటి ఇండస్ట్రీస్లో చాలా చాలా ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయంటే అండి, ఏం కాదని చూసుకుందాం అన్నట్టు యాక్చువల్గా. సో అలాంటి వాళ్ళకైతే FSSAI వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. వాళ్ళు క్లోజ్ చేసేసుకోవాల్సిందే ఇంకా అన్నంత పనిష్మెంట్ కూడా. వాళ్ళు అదే క్లోజ్ చేసుకొని ఇంకో లైసెన్స్ నెంబర్ మీద కూడా ఓపెన్ చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ ఒకసారి FSSAI ఎలా ఉంటుందంటే ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత లైసెన్స్లు ఇస్తున్నారు. ఎందుకంటే నేను లైసెన్స్ ఆన్లైన్ అప్లై చేస్తున్నాను, పేపర్ వర్క్ ఉంది, ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా. ఇచ్చేసిన తర్వాత రేపొద్దున దాన్ని మీరు అంటారు ఎలా చూసి ఇచ్చారండి అని చెప్పేసి. సో నాకున్న లిమిటేషన్ నేను, నాకు రోజుకు 100 అప్లికేషన్స్ వస్తాయి అనుకుందాం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అప్రూవ్ చేయాలి, చేయకపోతే మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు, ఆఫీసర్ అప్రూవ్ చేయట్లేదు, బిజినెస్ పోతుంది అనుకుంటారు. డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే అప్రూవ్ చేస్తుంది FSSAI. బట్ తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, వెళ్తారు, వెరిఫై చేసుకుంటారు, చూసుకొని బాగా లేకపోతే వెంటనే నోటీసులు ఇస్తారు, ఇవన్నీ చూసుకుంటారు అనమాట. యాక్చువల్గా 10 ఏళ్లలో FSSAI ఇంత దూరం వచ్చింది,
ఒక్కొక్క 140 కోట్ల మందిని రెగ్యులేట్ చేసే స్థాయికి వచ్చిందంటే ఇంకొక 5 ఏళ్లలో ఇంకెంత భయపడాలంటారు? మీ భాషలో భయపడాలి, జాగ్రత్త పడాలి, వచ్చేసి హ్యాపీగా తినాలి. ఎందుకంటే నెక్స్ట్ 5 years లో ఉన్న కమిటీస్ ప్యానల్ మెంబర్స్ సహాయంతో కానీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ సహాయంతో కానీ ఇండియా కెన్ బి లీడింగ్ ఇన్ ఫుడ్ సేఫ్టీ. మన స్టాండర్డ్స్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా తీసుకెళ్ళడానికి మనకి ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. ఈజీగా 2025లోనే ట్రాన్స్ఫాట్ ఫ్రీ చేస్తుంది ఇండియా. హంగర్ ఇండెక్స్ టార్గెట్ 2030 కల్లా హంగర్ ఇండెక్స్ టాప్ లెవెల్ మంచిగా ఉండాలని చెప్పేసి పెట్టుకుంటుంది. ఇలాగ వాళ్ళ గోల్స్ చూస్తే ఒక కార్పొరేట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా అయితే గోల్స్ సెట్ చేసుకొని అచీవ్ చేస్తుందో FSSAI కూడా అదే లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్లోకి వెళ్తుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ వెరీ సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ ఇన్ అప్కమింగ్ 5 years ఇన్ ఇండియా. సో మనకి ఎన్ని రకాల పెనాల్టీస్ ఉంటాయి సార్ మొత్తం? FSSAIలో బేసిక్ అఫెన్సెస్ ని మనం 3 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. సబ్ స్టాండర్డ్ ఫుడ్, మిస్ బ్రాండెడ్ ఫుడ్, అన్సేఫ్ ఫుడ్. సబ్ స్టాండర్డ్ అంటే క్వాలిటీ కొంచెం తక్కువగా అటు ఇటుగా ఉంది. మిస్ బ్రాండెడ్ అంటే లేబుల్ మీద ఉండాల్సిన విషయాలు సరిగా లేవు. అన్సేఫ్ అంటే ఇండియాలో ఉన్న ఏ పర్సన్ ఈ ఫుడ్ ని తినడానికి అర్హుడు కాదు. దానికి జైలు చెప్పాం కదా. సో ఇప్పుడు లేబుల్ పడేగా ఇండియా అనేది మూమెంట్ చాలా బాగా ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇది మనకు కావాల్సిన మూమెంట్. దీనిలో యాక్చువల్ గా మనం ఏం చదవాలి లేబుల్ మీద? టాప్ 10 ఇన్ఫర్మేషన్స్ లేబుల్ మీద చదవాల్సింది ప్రోడక్ట్ యొక్క పేరు, బ్రాండ్ నేమ్ తో మనకు సంబంధం లేదు, ప్రోడక్ట్ పేరు ఏంటిది అని. రెండోది దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటివి. తర్వాత ఏమన్నా అడిటివ్స్ అంటే రంగులు, కలర్లు, ఫ్లేవర్లు ఏమన్నా వేస్తే దాని వివరాలు ఎంత. న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, నేను ఎంత వరకు తినాలి, ఎంత తినమని సజెస్ట్ చేస్తాను. చిన్న అగ్రి కమోడిటీస్ అయితే అవసరం లేదు, అసలు వ్యవసాయ ఉత్పత్తులకు అవసరం లేదు, ఎక్స్క్లూజన్స్ ఇచ్చింది FSSAI. తర్వాత వెజ్, నాన్ వెజ్ లోగో. నాన్ వెజ్ లోగో ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ బాక్స్ లో రెడ్ కలర్ లోగో ఇదే అనుకుంటున్నారు. ఆ మారిపోయి ఆ బాక్స్ బ్రౌన్ కలర్ ట్రయాంగిల్ అయ్యింది. ఇంతవరకు తెలియదు. 4 years అయిపోయింది రూల్స్ మారిపోయి కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట. యాక్చువల్ గా ఆ గ్రీన్ రెడ్ రెడ్ గ్రీన్ అంటే పెడతారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వాళ్ళ అడ్రస్, FSSAI నంబర్ వేసారా లేదా, నెట్ క్వాంటిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, యూజ్ బై గానీ ఎక్స్పైరీ గానీ, బెస్ట్ బిఫోర్ లేదండి, యూజ్ బై గానీ ఎక్స్పైరీ గానీ. తర్వాత నోచుకోవాల్సిన మిగతా విషయాలు కన్జ్యూమర్ కేర్ ఇన్ఫర్మేషన్, అలర్జెన్స్ ఏమన్నా రాశారా, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఒకసారి ఓపెన్ చేస్తే ఎన్ని రోజులు వాడుకోవచ్చు. సాస్ ప్యాకెట్ ఓపెన్ చేశాను, దాని మీద సంవత్సరం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, తర్వాత ఎక్స్పైరీ డేట్ అవటానికి. ఈ రోజు ఓపెన్ చేశాను, సంవత్సరం తర్వాత హ్యాపీగా వాడుకోవచ్చా నేను? ఇవన్నీ మ్యానుఫ్యాక్చరర్ డిక్లేర్ చేస్తాడు. ఎప్పుడు సీల్డ్ కండిషన్ లో దీని యొక్క లైఫ్ నేను గ్యారంటీ ఇస్తాను. ఓపెన్ చేసి గాలి తగిలి తర్వాత మీరు సగం వాడే తర్వాత మ్యానుఫ్యాక్చర్ గ్యారంటీ ఇవ్వడు. అలాగే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఓపెన్ చేసిన డేట్లు వేసుకోవాలి. ఈ 10 విషయాలు కనుక మనం లేబుల్ ఇన్ఫర్మేషన్ లో చదువుకోగలిగితే మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి వెరీ క్లియర్ గా ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎలా వాడుకోవాలని 100% తెలుస్తుంది. మంచి సోర్సా కాదో కూడా తెలుస్తుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ఐ థింక్ చాలా తెలుసుకున్నాం కొత్తగా. కస్టమర్స్ కూడా ఐ థింక్ ఎవ్రీ వ్యూవర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ అందరికీ కొత్త నాలెడ్జ్ వచ్చిందని ఐఎమ్ ఎక్స్పెక్ట్. దిస్ ఇస్ 100% ఒక గైడ్ బుక్ లాగా ఈ వీడియో అన్నది. నువ్వు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నా, ఒక చిన్న షాప్ ఓపెన్ చేయాలన్నా కూడా, కిరాణా కొట్టైనా కానీ తెలుసుకో. ఇంకా కావాలి అంటే మన సార్ని ఫాలో లింక్డ్ఇన్ లో కూడా ఉంటారు సార్. మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఏది కావాలన్నా కానీ అడగండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు కావాలంటే డూ కామెంట్. మేము ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ వీడియో, ప్రతి రెస్టారెంట్ ప్రతి వాళ్ళు చూడాలి అని చేసిన వీడియో. సో ఇది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసి, ఈ పేజ్లో జస్ట్ ఫుడ్డే కాదు, ఫుడ్ గురించి నిజాలు కూడా తెలుస్తాయి అని చెప్పడానికే ఈ వీడియో. చలో దెన్ లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సూన్. బై బై. ఈరోజు నా పంట వండింది బ్రో. ఆచార్య సినిమాలో బాసు పాదఘట్టం అన్నట్టు నేను 30 సార్లు 300 సార్లు మురుగు ముసల్లం అన్న దానికి ఇది రోటీతో తినొచ్చు, బిర్యానీ రైస్ తో తినొచ్చు. అసలు యాక్చువల్లీ ఏమీ లేకపోయినా చాలా రైస్ ఉంటే డైరెక్ట్ గా చికెన్ కూడా తినొచ్చు.